హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో రుచికరమైన ఆలూ బజ్జీని ప్రిపేర్ చేయబోతున్నానండి. ఈ ఆలూ బజ్జీ టీ టైంలో ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా మనం తీసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసి పెడితే చాలా బాగా తింటారండి. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. రోడ్ సైడ్ బండి మీద వేస్తుంటారు కదండి ఆలూ బజ్జీ, అంతే టేస్ట్తో అంతే క్రిస్పీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ ఆలూ బజ్జీ. మనం ఇలా ఆనియన్స్తో సర్వ్ చేసుకోవచ్చండి, లేకపోతే సాస్లో డిప్ చేసుకొని అయినా తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఈ ఆలూ బజ్జీని, ఎంతో రుచికరమైన ఈ ఆలూ బజ్జీని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఆలూ బజ్జీ తయారీ విధానం కోసం నేను 2 ఆలూని తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఈ ఆలూను తొక్క తీసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. పీలర్తో మనం పీల్ ఆఫ్ చేసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మనం మీడియం సైజు ముక్కలుగా తరుక్కోవాలండి ఆలూని. ఇప్పుడు మనం బజ్జీల కోసం పిండిని మిక్స్ చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ మిక్సింగ్ బౌల్లోనే జల్లించి పెట్టుకున్న 1 కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. జల్లించి తీసుకోండి. జల్లించి పెట్టుకున్న 1 బౌల్ శనగపిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే తగినంత కారంని యాడ్ చేసుకోండి. తగినంత పసుపుని యాడ్ చేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తర్వాత రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. జీలకర్రని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలిపేసుకోవాలి. ఉండలు కట్టకుండా పిండిని మిక్స్ చేసుకోవాలండి. తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని మనము పిండిని మిక్స్ చేసుకోవాలి. మీరు చేత్తో కలుపుకోండి, లేకపోతే విస్కర్ అయినా యూజ్ చేసుకొని కలుపుకోండి. ఇలా పిండినంతా కూడా మనం మిక్స్ చేసుకోవాలి. లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఈ పిండిలోనే మనము బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బజ్జీలు వేసేసుకుందామండి. ఇలా విస్కర్తో పిండినంతా కలుపుకున్న తర్వాత ఒకసారి మనం చెక్ చేసుకుందామండి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇలా చిప్స్కి అతుక్కోవాలి. పిండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చేదాకా మనం కలుపుకోవాలండి. దించుకొని కడాయి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి. స్టవ్ని మీడియంలో పెట్టుకొని బజ్జీలు వేసుకోవాలి. ఇలా బజ్జీలన్నీ వేసేసుకోవాలండి. ఇలా బజ్జీలను టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ మీడియంలో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. బజ్జీలు బాగా వేగిపోయాయండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం.
ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇలా అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఆలూ బజ్జీని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి. ఇప్పుడు ఎంతో రుచికరమైన ఈవినింగ్ స్నాక్ ఐటెం ఆలూ బజ్జీ రెడీ అయిపోయినట్లేనండి. ఈ ఆలూ బజ్జీని మనం ఈవినింగ్ స్నాక్ ఐటెంగా తీసుకోవచ్చండి. ఇలా ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు సాస్లో డిప్ చేసుకొని అయినా తినవచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.